ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే. వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళెవరు? విచ్ ఈస్ కరెక్ట్? அந்த போலீஸ் நீ வாய்முடு சாரி. அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ஆமா, மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే. చెప్పారా మేమెవరా? చెప్తే ఉంటాడు. పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మర్డర్లు 420 రాజు. చక్కలు 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 విచిత్రం అమ్ముటి మానిగచ్చిల్లే. శ్రీ గురువాయూరప్పని മോഹൻലാല് എനിക്ക് ബെഡ് ചായ വേണം. ബെഡ് ഇല്ല ചായ വേണ്ട. ബെഡ് ഇല്ല ഫ്ലോർ ചായ വേണം. చాయ్ వేయమన్న పాలు కావాలల్ల. ఆమా అదిగో తెలుగు మేక పుడుచుకో పుచ్చుకుదాం. అప్పుడి 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 எவ்வளவு வாட்ட ட்ரை பண்ண இந்த மேக் மில்க் வரல. எதுக்கு தெரியல. தெரியாது. அதுக்கு தான் நீ மோகன்லால், நான் மம்முட்டி. எதுக்கு வரல நீ சொல்லு. இந்த மேக் கல்யாணம் ஆகல. ஆமா, தாலி இல்ல, பிரெக்னன்ட் இல்ல, சமக்கும் இல்ல, டெலிவரி இல்ல. ஆமா. மில்க் எப்படி வரும்? கரெக்ட் தான். அப்ப பாத்தி ஆமா, டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி மில்க் அபிஷ 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 பிடிப்போம். வா வா ஒன்னாகோ பொறிக்கு மேக்க தாலி இல்ல, டெலிவரி மட்டும் ஆச்சு. பொறிக்கு மேக்க చిచ్చి చిచ్చి చిచ్చి. రే అన్నయ్యలు, ఆ మేకలు మనయేనా? మనయ్య కాదు, మాయే. సరే సర్లేవా, వెనకాల 2 దొంగదలు పాలు పిచ్చేసుకుంటున్నారు. పైగా కూసుకుని తలావు చేసుకుందాం అనుకుంటున్నారు. ఊరేళ్ళ తల్లి సెగదరగా ఎవరలో పదరగోపయా. గురువాయూరప్పనే. నువ్వు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత పనులు చూసుకుంటూ ఉండు. ఈ లోపల 420 కూడా పారిపోతాడు. అడ్డమైన వ్యవహారాల్లోనూ మీ ఇంటర్ఫీరెన్సే. సొంత పనులు ఎట్టగా చూసుకొని ఇవ్వట్లేదు. కాస్త కాలు కూర్చోాలని తీర్చుకొని ఇవ్వండిరా. తెచ్చుకోండి. ఎక్కడో చూసినట్టుంది ఈ మేకలోల్ని. కేరళోళ్ళు. కేరళలా? ఎక్కడరా? ఎక్కడా? నాకంటే ముందు వెళ్ళిపోతున్నారంట్రా. వెళ్ళిపోరేటే. 1కి 2కి అంటూ మళ్ళా టైం తినడానికి ఎరిపాపలేటే. ఖచ్చితంగా 420 కూడా వాళ్ళకే దొరుకుతాడు. దాంతో నీ ప్రమోషన్. కపిరాజు ముందు లారీపై కేరళ పోలీసు. నీ ఎవ్వను నోరు మీద రే బండరా. అవి వచ్చేదాన్ని ఆపరా, ఎక్కేద్దాం. ఏమైనా సరే వాళ్ళకంటే ముందెళ్ళి నేను వాళ్ళు పట్టేసుకోవాలి. శ్రీను, ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ చేసుకుని వెళ్దాం. రండి. గంగని నెత్తి నుండి పార్వతి పక్కనుంది, ఇద్దరిని ముద్దులాడరా. జగడ 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 జగడ. శివ శివ భజన కూడా భంగమే. అందుకోండి. హలో, ఊర్మిళార్పణం మేడం. నేను లవంగిని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు. మేలు. మేము వచ్చే వరకు మీ వయ్యారాలు వలకు పోస్తూ వారిని ఏమారుస్తూ ఉండండి. మేము వచ్చి వారిని పరిమార్చే ఏర్పాట్లు చేస్తాం. అలాగే మేడం. ఏంటమ్మా ఆకలిస్తుందమ్మా? పెద్దవాళ్ళం మనమే గిరిగిల్లాడిపోతున్నాం. పసిపిల్ల అది ఎలా తట్టుకుంటుంది? ఏం చేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు లేవు.
ఇప్పుడే వస్తాను. 100 ఇస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదిరివాలా? అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి. గొప్ప కేసులే. వెళ్ళి బాబు పని చూసుకో. థ్యాంక్స్. ఈ బిర్యానీ తినండి. డబ్బులు ఎక్కడివి? ఎక్కడైతే మీకు ఎందుకు, తినండి. దొంగతనం చేసావు కదూ? సామాన్లు ఏమయ్యా? నువ్వు నిజంగా జెంటిల్మెన్. సీను, అంత సీన్ లేదు కానీ తినండి. ఇదిగో తీసుకో. మమ్ముటియో పొంబల యారు తెలియదే. Follow me. ఊరి కేరళ వెళ్ళరా మీరంట్రా, నాకే పోటీ వస్తారంట్రా. అయ్యి బాబు చచ్చిపోయాడు. చచ్చిపోయారా? మరి అయితే ఇప్పుడట్రా? ఎవరికి చెప్పవాలండి. మమ్ముటియో అంత గెటప్ప పారు. వా వాడా నాకు ముందే తెలుసాడా బాలచేక లాగేస్తాడని, అందుకే నేను ఎక్కలేదు. నీకు అన్ని తెలుసురా, కానీ చెప్పు. అబ్బా, నీ చేతిలో నా జెర్రీ కంటే నన్ను పట్టుకున్నావనే మా అట్టిగా పట్టుకో. మళ్ళీ దొరికినట్టే దొరికి జారిపోయాడరా. ఆయన గోదాట లాంచలేంట్రా. గోదావరి మాత ఈజ్ గ్రేట్. పక్కనే ఉంది ఇంకో బోటు. మీ అమ్మా లేడీస్ క్యాబిన్ లో కూర్చోండమ్మా. ఇదిగో బాబు, ముందే లాంఛన్ క్యాచ్ అయ్యి. మిగతా వాళ్ళని కూడా ఎక్కనివ్వండి సార్. పోనీ ఎక్కడ పాపం. రేయ్, మధ్యలో నీ చంపుతాంట్రా, బోర్డు చంపితే అవతల ప్రమోషన్ పారిపోతుంటాను. అయ్యా రండి, అయ్యా రండి, త్వరగా ఎక్కండి అయ్యా. ఇదిగో, అందరు రండి అయ్యా, తొందరండి. తొందరగా ఎక్కండి. లంగర్ తీరా. పోలీసులు రేపు పోతుంటే నీకంత స్పీడ్ పడలేదు. అదో రేపు ఎవరో నువ్వు బాగా స్పీడ్ క్యాచ్ చెయ్యి. నువ్వు పని రే 420 దొరికిపో. మా ఆవిడ మళ్ళీ నీళ్ళు వచ్చుకుంది, దానికి పుట్టబోయే కాయకి నీ పేరే పెట్టుకుంటా. లొంగిపో. అదే ఆలోచిస్తున్నా. బిడ్డకి నా పేరెత్తుకునే నీకు దొరకనా? జిబిలో పుట్టుకున్నా కేరళ పోలీసు దొరకనా? కేరళ పోలీసు వాళ్ళు ఎప్పుడో మట్టి కనిపించేసా. మరి ఆ బెస్తాలు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. ఎవర్రా మీరు? వీడు బొమ్మిడార బోగయ్యా, నేను మట్ట గడిచిన మట్టయ్యా. అయ్యా, ఇదిగా ఇదిగండి. నా పాక మాటే పాక మాటేనా? కేరళ వారిని అబ్బా, నీ చేతుల్లో నా జర్రి కండ్రి మారియాసాలు వేసుకొచ్చారా? వస్త్రా వస్త్రా వస్త్రా. శ్రీను, ఈ వంకాయ ఎలా ఉంది?
బాంబులా ఉంది ఉంది కదా చాలు పట్టగా ఏంట్రా ఇది నా వంకాయ బాంబు సక్సెస్ నా వంకాయ బాంబు సక్సెస్ వంకాయ బాంబు పేలరు మత్తయ్య మేక ములుగురు వేగముగా పోనిము పోనిము శాంతి టాబ్లెట్స్ వెళ్ళి మంచి ప్లీజ్ శాంతి 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 దాన్ని పట్టుకున్నాడు నా నుంచి తప్పించుకున్నది అసాధ్యమే దాన్ని లాక్కురావు. త్వరగా పట్టుకుపోయి అట్టగేనండి శాంతి సిను పాపకి ఎలా ఉంది జెంట్మెన్ అర్జెంట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఆంజనేయ స్వామి రాముడంతటి వాడికి నువ్వు సాయం చేసిన వాడి నాకు మిగిలిన ఈ చిట్టి తల్లిని బతికించు స్వామి బతికించు ఆపండి ప్లీజ్ స్టాప్ ఆపండి అన్న దొంగలు ఇదిగా మీకోసం ఆ జరిగండి వేస్తాయి పోలీసు వాళ్ళని వేసుకుని తెగ్గాలించేస్తున్నాడు అయ్యి బాబాయ్ ఆ పాప ఏంటి అలా కొట్టేసుకుంటుంది పాపకు చాలా సీరియస్ గా ఉంది అర్జెంట్ గా డాక్టర్ చూపించాలి అలాగా అయితే బండి ఎక్కండి ఆ కనిపించేదే ఏలూరు ఊరు మొదట్లోనే మంచి డాక్టర్ ఉన్నాడు రండి ఇట్ ఈస్ టూ లేట్ ఇప్పటికే బాగా నెగ్లెక్ట్ చేశారు డాక్టర్ అవును నేను ఇప్పుడు చేసింది టెంపరీ ట్రీట్మెంట్ మాత్రమే పాపను వెంటనే మద్రాసు చేర్పించి ఆపరేషన్ చేయించాలి లేకపోతే చాలా కష్టం మీరు సరే అంటే అంబులెన్స్ ఏర్పాటు చేయిస్తాను అంబులెన్సా ఎంత అవుతుంది డాక్టర్ 2000 వరకు అవుతుంది 2000 పాపని హాస్పిటల్లో జరిపించాంగా మనం అందంగా పోయిన నెలలో ఏళ్ళకేళ్ళు వచ్చేస్తాయి బొంబాయి మీద 500 గాయించావు డోల్ దేరి బేడ మిగిలింది ఏం పందేలు ఊరుకోరా పాపకి ఎలా ఉంది బాబు మీరంటున్న పందాలు ఏమిటి మా డ్రైవర్లకి జేబు దూరద ఎక్కువ కదండి రాత్రి అయ్యేసరికి లారీలన్నీ ఓ చోట చేరుతారండి ఇట్లన్నీ ఒకేసారి రన్ చేస్తారండి మాలో వస్తాదులు అంటాడు ఒకడు బరిలోకి దిగుతాడండి దాంట్లో సమూజ్జ అయినోడు ఇంకోటి గోదావరిలోకి దిగుతాడండి దగ్గర అనుకోండి 5000 పట్టుకుపోతాడండి లేదనుకోండి దోల తీరు బేడ మిగులుద్ది పై పందాలు కూడా ఉంటాయండి మీరు కూడా దబ్బేస్తారేంటి 3 ఏళ్ళు పందెం డబ్బుందా ఇదిగో నా సీ బుక్ తాగట్టెడుతున్నాను సరే రాజు వెయ్యి వెయ్యి
బాబు లే బాబు పాప డబ్బు అంబులెన్స్ బాబు 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 వద్దు మనకి ఈ పోటీ వద్దు బతికుంటే ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు వెళ్ళిపోదాం పద నిమిషానికి పాప కండిషన్ వీక్ అవుతుంది. మీరెక్కడా ఆగకుండా వెళ్ళిపోతే సాయంత్రం 5 గంటలకు మద్రాసు చేరుకుంటారు. ఆలస్యం అయిందో పాపను ఎవరు దక్కించలేరు. ఆక్సిజన్ సిలేను ఏది అందకపోయినా ప్రమాదమే. బీ కేర్ఫుల్. బయలుదేరండి. థ్యాంక్ యూ డాక్టర్. పిచ్చి పిల్ల, పారిపోతే పట్టుకోలేననుకుంటున్నావా? వెళ్ళుము. ఈ పసిపాప ప్రాణము పోయిన నువ్వు పర్వాలేదనుకుంటే వెళ్ళుము. ఆగుము. నేనిప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు జపిస్తాను. అవి పూర్తయ్యేలోగా బుద్ధిగా వచ్చి లొంగిపోయావో పాప బ్రతుకుతుంది. రాలేదో గిలగిల కొట్టుకు చస్తుంది. రెడీ? బ్రహ్మ, విష్ణు. పాప బ్రతకాలి. వెళ్ళిపోతాను.
పాపను వదిలిపెట్టు. మేలు బాలిక, జ్యోతి నా గురించి ఆలోచించకుండా పాపను తీసుకుని మద్రాసు వెళ్ళు. టైం అవుతోంది. అది కాదు. గొట్టం. అమర్యాదగా ఏమిటిది? అడ్డులేమో. వీళ్ళని నాకు అప్పగించి నువ్వు పొమ్ము. వీరితో మీకేం పని? గోళీలు ఆడుకోవడానికి. నీ అబ్బా నిన్ను. అమ్మా భజన పాప గారు, అసలే మా ముత్యాల ముగ్గారు హార్ట్ పేషెంట్, వారిని విసిగించకుండా వీళ్ళని అప్పగించుకోండి. మేలు నాయనా, మేలు. అదేమిటి? గోలీలాడతావా? దాన్ని పట్టుకోండి. రేయ్, జాగ్రత్త రోయ్, గాడిద వెళ్తుంది. 2 కాళ్ళు గట్టిగా పట్టుకోండి. నీ ఎంక నన్నే తంతావా? నిన్ను కాల్చి చంపేస్తా. అయ్య బాబోయ్, బాయా ఏయ్. టైం అయిపోయింది. నర్స్, ఆ టాబ్లెట్ పట్టరా. ఇవ్వు. నేను టాబ్లెట్ వేసుకుని దీన్ని కూలీల చేత రేపు చేస్తా. నాకు కూలి ఎక్కలేదు బాయా. ఆ? డ్రైవర్ స్టాప్, డ్రైవర్ స్టాప్, స్టాప్. హలో 420, ప్లీజ్ కమ్. ఏమిటిది? ఆ శోభరాజు గారిని చంపే వరకు నిద్రపోనంటూ మా బాయ్ పడుకోవడమే మానేశాడు. అందుకని ఆ శోభరాజు గారిని, వాడితో పాటు ఉన్న ఆ వీపీరావు గారిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి. అందుకే సమయం కాదు. ఆ పసిపిల్ల చావు బతుకులో ఉంది. 5 గంటల లోపల మద్రాస్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. భలే టెన్షన్. అయితే తప్పకుండా నా పని చేసి పెడతావు. వాళ్ళు ఇప్పుడు వైజాగ్ లో లేడు. తడకి పెడగా ఉన్న పాపారావు గాడి పెంకుల ఫ్యాక్టరీలో దాక్కున్నాడు. నువ్వు వెళ్ళి ఆ శోభరాజ్ గాడితో పాటు ఆ వీపీరావు గాడిని కూడా తీసుకొచ్చి నా ముందు పడే. ఆ తర్వాత నీ వాళ్ళను నువ్వు తీసుకుపో. ముందు అంబులెన్స్ మెడ్రాస్ పంపించు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. కుదరదు. కుదరాలి. నువ్వు ఫిరంగడ్డు పెట్టినా నన్ను ఆపలేవు. పాప బ్రతకాలి. అందుకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చావాలి. ముందు అంబులెన్స్ వదులు. అయితే ఓ రకంగా రాజీ పడదాం. వాళ్ళతో పాటు మా బామర్దిని పంపిస్తాను. నువ్వు వాళ్ళిద్దరిని తెచ్చి నాకు అప్పగించిన తర్వాత నేను మా బామర్దికి ఫోన్ చేస్తాను. అప్పుడే మా బామర్ది వాళ్ళని హాస్పిటల్ అడుగు పెట్టనిస్తాడు. నువ్వు ఒకవేళ 5 గంటల లోపు వాళ్ళని తేలేకపోయావో నీ పసిపాప హాస్పిటల్ బయటే చచ్చిపోతుంది. అది ఓకేనా? ఓకే, పంపించు. బాయా, నువ్వు ఫోన్ చేస్తేనే వదులుతా. నువ్వు కొట్టాలా, నేను ఎత్తాలా? వెళ్ళారుగా, నువ్వు వెళ్ళు. ఎవరు నువ్వు? అసలు పేరు గాంధీ, ముద్దు పేరు 420. ఎందుకు వచ్చావు? ఆ శాల్తీల్ని పార్సిల్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చాను.